శ్రీకాకుళంలో ఒక కీచక ప్రొఫెసర్ నిర్వాకం బయటపడింది. అంబేద్కర్ వర్సిటీలో స్టూడెంట్తో ఇంగ్లీష్ ప్రొఫెసర్ ప్రవర్తించిన తీరు ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఫస్ట్ ఇయర్ విద్యార్థిని ఇంటికి రావాలంటూ ఫోన్ కాల్స్లో వేధించడం, ఇంటికి రా ఇంకా 8 సెమిస్టర్లు ఉంటావంటూ బెదిరింపులకు పాల్పడడం, వస్తే నీ ఇష్టం కలిసి ప్రయాణం చేద్దామంటూ అసభ్యకరంగా వ్యాఖ్యలు చేయడం. సోషల్ మీడియాలో ఇప్పుడు ఆడియో వైరల్ అవుతోంది. అయితే ప్రొఫెసర్ మజ్జి రామారావు వెకిలి చేష్టలపైన ఫిర్యాదు చేశారు విద్యార్థులు. విషయం బయటికి రాకుండా రాజీ కుదిర్చింది యూనివర్సిటీ అధికారులు. ఇక రాజీ కుదిర్చే టైంలో నువ్వు ఎలా పాస్ అవుతావో చూస్తా అంటూ ప్రొఫెసర్ వార్నింగ్ కూడా ఇచ్చాడంట. ఇక్కడ మనకు ఫోటోలో కనిపిస్తున్నటువంటి మజ్జి రామారావు ఆయనే ఒక యూనివర్సిటీలో ప్రొఫెసర్ నిర్వాకం ఈ రకంగా ఉందంటే అర్థం చేసుకోండి ఎంత దుర్మార్గంగా ఉందో ఆ యూనివర్సిటీలో అధికారుల తీరు అనేది. అంబేద్కర్ యూనివర్సిటీలో ఇంగ్లీష్ ప్రొఫెసర్గా పనిచేస్తున్న ఈయన ఒక విద్యార్థినికి కాల్ చేసి ఇంకా సెమిస్టర్లు చాలా ఉన్నాయి, ఇంకా 8 సెమిస్టర్లు ఉన్నాయి, మనం కలిసి ప్రయాణం చేద్దాం, ఇంటికి రా, నువ్వంతా సక్సెస్ అవుతావు, లేదని అంటే నువ్వు ఫెయిల్ అవుతావనో ఫెయిల్ చేస్తానో బెదిరింపులకు పాల్పడడం. సో ఆడియో వినిపించే ముందు అసలు ఏం జరిగింది, అక్కడ ఎటువంటి నిర్వాకం ఉంది మా ప్రతినిధి నాయుడు అందిస్తారు. నాయుడు, సో అంబేద్కర్ యూనివర్సిటీలో ఇంగ్లీష్ ప్రొఫెసర్గా పనిచేస్తున్న ఈ రామారావు విద్యార్థినికి ఫోన్ చేసి ఇంత టార్చర్ చేయడం ఏంటి, తనని అబ్యూస్ చేయడం ఏంటి, తనని హరాస్ చేయడం ఏంటి, ఆ తర్వాత తెలిసిన తర్వాత కంప్లైంట్ ఇస్తే యూనివర్సిటీ కూడా బయటికి ఎక్కడా ఈ విషయం పొక్కకుండా దాన్ని పూర్తిగా కప్పెట్టేసే ప్రయత్నం ఏంటి? అది చదువుల తల్లి యూనివర్సిటీ అనుకోవాలనా, లేదు ఇటువంటి పనికి మాల పనిచేయడానికి ఒక కేంద్ర బిందువు అయింది అనుకోవాలి అధికారులు, అక్కడ వీసీ కానీ వాళ్ళ నిర్వాహకం కానీ. సో యూనివర్సిటీలో జరగాల్సింది నా పని, అక్కడ విద్యార్థి సంఘాలు ఏం చెప్తున్నాయి? మనం చూస్తే కనుక శ్రీకాకుళం జిల్లాకే తలమానికంగా చెప్పుకునే బిఆర్ అంబేద్కర్ విశ్వవిద్యాలయంలో మధ్య తరగతి అదేవిధంగా పేద విద్యార్థులు మాత్రమే విద్యాబుద్ధులు అభ్యసించుకుంటారు. ఇంజనీరింగ్ విద్యాలయంలో చదువుతున్నట్టు ఒక విద్యార్థిని ఇంగ్లీష్ కాంట్రాక్ట్ ప్రొఫెసర్గా పనిచేస్తున్నటువంటి మజ్జి రామారావు వ్యవహార శైలి ఈరోజు ఆడియో రూపంలో బయటకు వచ్చింది. గతంలో కూడా ఈ విశ్వవిద్యాలయంలో ఇటువంటి ఘటనలు కోకొల్లారు. కాకపోతే ఇంజనీరింగ్ విద్యార్థి ఆ ప్రొఫెసర్ వల్ల ఎంతలా వేదనకు గురై ఉంటుందో అన్న విషయం ఆమె మాత్రం ఈరోజు ప్రొఫెసర్ని అంటే పట్టించేందుకు మాత్రం ఆమె ఒక తెగువగా ముందుకొచ్చిన దాంట్లో ఎటువంటి అసలు లేదు. తనను అనునిత్యం వేధిస్తున్నటువంటి ప్రొఫెసర్ నిర్వాకాన్ని వెండగట్టేందుకు ఆమె చేసిన ప్రయత్నమే ఈ ఆడియో లీకేజ్. మజ్జి రామారావు మాత్రం గత 10 ఏళ్ళుగా అక్కడ కాంట్రాక్ట్ ప్రొఫెసర్గా పనిచేస్తున్నారు. BHSS డిపార్ట్మెంట్లో ఆయన ప్రొఫెసర్గా వ్యవహరిస్తున్నారు. ఇంజనీరింగ్ విద్యార్థి పట్ల ఆయన వ్యవహరించే శైలిలో బాధిత విద్యార్థులు కూడా ఆమెకు బాసటగా నిలిచారు. వీరందరూ కూడా వ్యూహాత్మకంగా మజ్జి రామారావు చేస్తున్నటువంటి ఈ ఆకృత్యాలను ఎండగట్టేందుకు మాత్రం వారొక వ్యూహం రచించారు. ఆ వ్యూహం రచనలో భాగంగానే మజ్జి రామారావు భాగవతం మాత్రం ఈరోజు బాహ్య ప్రపంచంకి వచ్చింది. ఇలా ఆ విద్యార్థిని కనుక అలా సాహసం చేసి ఈ విషయాన్ని కనుక బయటికి తేకపోతే బిఆర్ అంబేద్కర్ విశ్వవిద్యాలయంలో విద్యాబుద్ధులు అబ్బుకించేందుకు వచ్చినటువంటి విద్యార్థుల పట్ల విద్యార్థులు ర్యాంకింగ్ పరంగా వేధించారు. కానీ ఈరోజు విద్యాబుద్ధులు చెప్పాల్సిన ఒక ప్రొఫెసర్ ఇటువంటి ఆకృత్యాలు పాల్పడడం, ఇటువంటి కీచక వ్యవహారం. ఆమె ఒక విద్యార్థితో సహజీవనం చేయాలి, మీ సబ్జెక్టులు పాస్ కావాలంటే ఎట్టి పరిస్థితుల్లో కూడా తన ఇంటికి రావాలి, అదేవిధంగా సార్ అని సంబోధించకుండా అండి అని సంబోధించాలని చెప్పి ఒక సూచన కూడా చేశారు. ఈ పరిణామాలన్నీ చూస్తుంటే కనుక బిఆర్ అంబేద్కర్ విశ్వవిద్యాలయంలో ప్రొఫెసర్లు ముఖ్యంగా కాంట్రాక్ట్ ప్రొఫెసర్లు వ్యవహార శైలి ఎలా ఉందని మాత్రం బాహ్య ప్రపంచం స్పష్టమైంది. ఇటువంటి ప్రతిష్టాత్మక విశ్వవిద్యాలయంలో ఇలా ప్రొఫెసర్లే విద్యార్థుల పట్ల కీచులుగా వ్యవహరిస్తే ఆ తల్లిదండ్రులకు ఎవరు భరోసా ఇస్తారు? విద్యార్థులను విద్యాభివృద్ధికి చెప్పించేందుకు తల్లిదండ్రులు పడుతున్నటువంటి ఆకాంక్షలకు అనుగుణంగా ఈరోజు నిర్వాహకులు కూడాను వారి పట్ల కేర్గా ఉండాలి. కానీ కేవలం అంటే కంచే చేని మిషన్ విధంగా వ్యవహరిస్తున్నటువంటి ఈ వ్యవహారం ఈరోజు బిఆర్ అంబేద్కర్ విశ్వవిద్యాలయానికి ఒక మాయను మచ్చగా చెప్పుకోవచ్చు. 2016లో విశ్వవిద్యాలయం స్థాపించి నేటికి 10 ఏళ్ళు కావస్తా ఉంది. చాలా మంది వేలాది మంది విద్యార్థులు అక్కడ విద్యాబుద్ధులు అభ్యసించుకుంటున్నారు. ఏడాదికి కోర్సులు కూడా పెరుగుతున్నాయి. ఇటువంటి తరుణంలో జిల్లాకి ఖ్యాతి తెచ్చిన బిఆర్ అంబేద్కర్ విశ్వవిద్యాలయంలో ఒక ఇంజనీరింగ్ విద్యార్థి పట్ల ఒక ప్రొఫెసర్ వ్యవహరించినట్టు ఈ కీచక పర్వం ప్రతి ఒక్కరు కూడా బాధిస్తుంది. తల్లిదండ్రులకు మాత్రం ఆవేదన మిగిలిస్తుంది. విద్యార్థులను కళాశాలకు పంపించాలంటే ఈరోజు మాత్రం నిర్భయంగా తన కూతురు ఇంటికి వస్తుంది. అదేవిధంగా అబ్బాయిలు విద్యాబుద్ధులు మెరుగైన అంటే పొందుతారన్న విషయం మాత్రం అస్సలు భరోసా లేకుండా పోతుంది. ఇటువంటి విశ్వవిద్యాలయంలో ఇటువంటి ఆక్రాంక్షలు జరుగుతుంటే
వీసీతో పాటు క్రమశిక్షణ చర్యల్లో భాగంగా వాళ్ళు ఎటువంటి చర్యలు చేపడుతున్నారు ఈ విషయం వెలుగులోకి వచ్చింది 2 రోజుల క్రితం, కానీ జరిగింది 4 రోజుల క్రితం. ఈ విషయంపై నిర్వాహకులు కూడా సీరియస్గా తీసుకున్నారు. ఆ విద్యార్థి తల్లిదండ్రులు పిలిపించారు, అదే తోటి విద్యార్థులు కూడా పిలిపించడం జరిగింది. తో పాటు ప్రొఫెసర్లు కూడాను ఈరోజు అక్కడ విచారణ పిలిపించారు. కానీ ఈ విషయంలో ఎవరైతే మధ్య రామారావు ఆయన మాత్రం ఆర్టీవీ కూడా కన్సల్ట్ చేయడం జరిగింది. ఆయన మాత్రం ఈ విషయంలో ఏమని మాట్లాడారో ఆర్టీవీ ప్రతినిధితో అనే విషయాన్ని కూడా ఆడియో రూపంలో మనం చూపించే ప్రయత్నం చేస్తాం. అంటే ఒక ప్రొఫెసర్ అయ్యుండి కూడా ఈరోజు విద్యార్థిని తన సబ్జెక్టులు పాస్ చేసేందుకు ఇంటికి రావాలి అని పిలవడం, ఈ విషయాన్ని ఎవరికైనా చెబితే చంపేస్తానని బెదిరించడం, ఈ పరిణామాలన్నీ కూడా విశ్వవిద్యాలయంలో మాత్రం ఇటువంటి చీడ పురుగులు కఠినమైన శిక్ష విధిస్తే తప్ప ఈరోజు విద్యార్థులకు ఒక భరోసా అయినటువంటి పరిస్థితి లేదండలో ఎటువంటి ఆసక్తి లేదు. ఈ విషయంలో బిఆర్ అంబేద్కర్ విశ్వవిద్యాలయంలో మాత్రం పాలక మండలి వ్యవహార శైలి కూడాను ఈరోజు ఒక రకంగా నిర్లక్ష్యం చెప్పుకోవచ్చు. ఎందుకంటే కూటమి ప్రభుత్వం కొలువు తీరిన తర్వాత బీసీల నియామకంలో కానీ అదేవిధంగా ఇతరత్ర బోధకుల నియామకంలో కానీ రాజకీయాలకు అతీతంగా విశ్వవిద్యాలయాలకి ఖ్యాతి తెచ్చే విధంగా బోధన ఉండాలి, పర్యవేక్షణ ఉండాలని చెప్పి ఒక గైడ్ లైన్ తీసుకున్నారు. కానీ ఆ గైడ్ లైన్ ఇచ్చిన నేపథ్యంలో ఈ స్వేచ్ఛలో వీసీ పర్యవేక్షణ లోపం ఈరోజు ప్రొఫెసర్లకు మాత్రం ఇటువంటి ఆకృత్యాలు చేయడానికి ఎంతగానో దోహదపడుతుంది అన్నటువంటి పరిస్థితి మనకు కల్పిస్తే, ఒక ఇంజనీరింగ్ విద్యార్థిని ఫెయిల్ అయిన సబ్జెక్టును పాస్ చేసేందుకు లొంగపరుచుకునేందుకు ఆయన చేసినటువంటి ఫోన్ సంభాషణ విన్న ప్రతి ఒక్కరు కూడాను ఆ ప్రొఫెసర్ వైఖరి మాత్రం తీవ్రంగా ఎండగడుతున్నారు. ఇటువంటి పరిణామాలు పునరావృతం కాకుండా వీసీతో పాటు విశ్వవిద్యాలయానికి సంబంధించినటువంటి ఏదైతే మానిటరింగ్ కమిటీ ఉందో వాళ్ళు కూడా చర్యలు చేపట్టాలి. అక్కడ విద్యను అభ్యసించుకునే వచ్చిన ప్రతి ఒక్కరు కూడాను మెరుగైన విద్యను అభ్యసించుకోవడంతో పాటు తమను కాపాడుకునేందుకు అవసరమైన చర్యలు చేపట్టాల్సిన ఆవశ్యకత ఉంది. ఈ రోజు ఆ విద్యార్థిని ఆ ప్రొఫెసర్ ద్వారా ఎంత చిత్రహింసలు పడకపోతే ఈ రోజు ఆడియో రికార్డ్ చేసి ఈ ఆడియోని మాత్రం బాహ్య ప్రపంచం విడుదల చేశారు. ఇలా ఎంతమంది విద్యార్థులు ప్రొఫెసర్లు బారిన పడి బాధపడుతున్నారో, కానీ సాహసం చేసి ఈ విద్యార్థిని మాత్రం ఆయన పట్టించేందుకు చేసిన ప్రక్రియ సక్సెస్ అయింది. భవిష్యత్తులో ఎవరైనా ప్రొఫెసర్లు ఈరోజు విద్యార్థులతో పట్ల ఇలా అసభ్యకరంగా కనుక ప్రవర్తిస్తే మాత్రం ఇటువంటి ఆయన ఇప్పుడు రామారావు తీసుకోబోయే చర్యలు ఏ విధంగా ఉండకపోతాయి, ఆయనపై కఠిన చర్యలు చేపట్టకపోతే బిఆర్ అంబేద్కర్ విశ్వవిద్యాలయాన్ని మాత్రం ఇటువంటి ఘటనలు పునరావృతం కావడానికి దోహదపడేందుకు బిఆర్ అంబేద్కర్ వేదిక అవుతుంది. అందులో ఎటువంటి అతిశక్తి మనోజ్. రైట్, థ్యాంక్ యూ నాయుడు. సో మొత్తంగా అంబేద్కర్ యూనివర్సిటీ 10 ఏళ్ల పాటుగా కాంట్రాక్ట్ లెక్చరర్గా ప్రొఫెసర్గా పనిచేస్తున్నాడు. మజ్జి రామారావు ఇంగ్లీష్ ప్రొఫెసర్గా పనిచేస్తున్నాడు. ఆయన కింద చదువు నేర్చుకోవడానికి వచ్చినట్టు ఒక విద్యార్థికి ఎదురైనటువంటి ఒక పెద్ద సమస్య ఇది. కొన్ని రోజులుగా తాను వేధిస్తున్నాడంట. ఇంటికి రా, కలుద్దాం, కలిసి ప్రయాణం చేద్దాం, వస్తే నీ ఇష్టం లేదనంటే నీకు ప్రాబ్లం అని చెప్పి వేధిస్తూ ఉండేవాడట. 8 సెమిస్టర్లు ఉన్నాయి ఇంకా. మరి పోనీ ఈ సమస్య తెలిసిన తర్వాత అధికారులు, వీసీ, పై స్థాయి అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ కానీ మేనేజ్మెంట్ కానీ చర్యలు తీసుకుందా అంటే లేదు, ఈ సమస్య బయటకు వస్తే చాలా పెద్ద ప్రమాదం అని భావించి లేదు బయటికి పొక్కనివ్వకుండా ఆ అమ్మాయికి అన్యాయం చేస్తూ మళ్ళీ ఆయన్ని నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. ఆ తర్వాత కట్ చేస్తే వార్నింగ్ ఇచ్చారంట. ప్రొఫెసర్, నువ్వు నాకు కంప్లైంట్ ఇచ్చావు కదా, నీ సంగతి ఏంటో తెలుస్తా అంటూ వార్నింగ్ ఇచ్చారంట. సో ఒకసారి ఆ మజ్జి రామారావు ఆ మహిళతో, ఆ అమ్మాయితో, చదువుకుంటున్నటువంటి విద్యార్థినితో ఎంత దారుణంగా మాట్లాడుకొచ్చాడో, ఆయన మాటలు ఎలా ఉన్నాయి ఒకసారి మీడుకున్న వినండి. సార్, గుడ్ ఈవినింగ్ సార్. హలో, గుడ్ ఈవినింగ్. తెలుసా, కాల్ చేయమన్నారు. అదే మండే ఎగ్జామ్ పోస్ట్ పోన్ అయింది, నీకు తెలుసా? తెలుసు సార్, గ్రూప్ లో మెసేజ్ పెట్టారు. గ్రూప్ లో మెసేజ్ పెట్టారా? పెట్టారు సార్. అవును, మరి నాకు మరి ఇచ్చినప్పుడు ఏం రాయట్లేదు నువ్వు. తర్వాత వచ్చి ఆయన ఏం చెప్తాడు, అదే చెప్తారు కదా. నాకు రావు, నేను రాయను సార్. అవి అసలు సార్ ఎప్పుడు నోట్స్ చెప్పలేదు కాబట్టి నేను రాయలేదు సార్. నేను నీకు చూపించానా, నీ పక్క దేనికి వచ్చానా? ఆ మాత్రం సైకాలజీ కూడా నీకు తెలియకపోతే ఎలాగే సార్ ఎప్పుడు చెప్పకపోయినా నేను రాయలేను సార్. అలాగా నాకు ఇష్టం లేదు అలా రాయడం సార్. ఎలాగిష్టమే రాయిపో. నీకు విషయం తెలుసా, సిపిఎన్ఎం ఒకసారి ఉండిపోయిందంటే మళ్ళీ అది మూవ్మెంట్ ముందుకెళ్ళడం కష్టం. అర్థమైందా? నేను దేనికి వేయించుకున్నాను,
నీకు తెలియదు. ఇప్పుడు ఫైనల్ ఇయర్ వాళ్ళు కూడా, ఇప్పుడు ఫైనల్ ఇయర్ కంప్లీట్ అయిపోయిన వాళ్ళు కూడా వాళ్ళు ఇప్పుడు వస్తున్నారు ఆ సిపిఎన్ఎం ఎగ్జామ్స్ రాయడానికి. ఉన్న అవకాశం ఎగ్జామ్ హాల్లో వీలైనంత మట్టుకు నేను రాను, చాలా రేరు. ఇంకా నీకోసం వచ్చిన తర్వాత దాన్ని నువ్వంటే మిస్యూజ్. ఎందుకు సార్ మరి నా కోసం ఇన్ని చేస్తున్నారు? ఎందుకు సార్, నేను వచ్చాను, నువ్వు దాన్ని మిస్యూజ్ చేయకు. వచ్చాను కాబట్టి నువ్వు దాన్ని ఒక యూటిలైజ్ చేసుకోవడమే. మిగతా వాళ్ళు లేరేటి, వాళ్ళకి నేను చేయలే కానీ. అదే ఎందుకు సార్ చెప్తే కొంచెం నేను కూడా ప్రిపేర్ అవుతాను కదండి సార్. దేని ప్రిపేర్ అవుతావు? మీరు ఎందుకని చెప్తే దానికి. ఎందుకని చెప్తే దానికి చెప్తాను. రేపు వస్తావా ఇంటికి? రేపు సెలవు కదా. హలో, మీరు ఇప్పుడు చెప్పండి సార్ కాల్లో చెప్పాలా? చెప్పంటావా? చెప్పండి సార్, చెప్పండి. నీకు రేపు చెప్తాను. ఇప్పుడే చెప్పండి సార్, రేపటి వరకు ఎందుకు? మీరు చెప్తే కదండి సార్ నేను ప్రిపేర్ అవుతాను. రేపు వస్తా కదా, రేపు చెప్తాను. మీరు చెప్తే ప్రిపేర్ అయ్యి వస్తాను సార్, ముందు ఇప్పుడే చెప్పండి. అలాగేనా? సరే, కాసేపు మాట్లాడాక చెప్తాను. కాసేపు ఏంటి మెసేజ్ ఇందాక పెట్టినప్పుడు అమ్మకి వెళ్ళింది ఏదో అన్నవేంటి? హలో సార్, మెసేజ్ పెట్టినప్పుడు అమ్మకి వెళ్ళిందో ఏదో అన్నవేంటి? రూమ్ లో మొబైల్ ఉండిపోయింది కదండి సార్, నా ఫ్రెండ్స్ రూమ్ కి అప్పటికి వచ్చుంటారు, ఎవరైనా చూడొచ్చేమో అని. అలా ఓకే. ఆ వెనక అమ్మాయి మన ఇద్దరిని అబ్జర్వ్ చేస్తుంది, అందుకోసమే. నీ క్లాస్ అమ్మాయి కాదు, ఆ పక్కన సీనియర్ అమ్మాయి ఉంది కదా, తను అబ్జర్వ్ కోసమని నేను వెంటనే టాపిక్ మార్చి ఇంకొక ఫోటో చూపించాను. ఇంకేంటి, రింగ్ ఇవ్వే అంటే రింగ్ ఇవ్వలేదు. ఇంకేంటి సార్, ఏం చేస్తున్నారు? ఏం చేయలేదు, ఫోన్ కోసమని వెయిట్ చేస్తున్నాను. అదే రేపు ఎల్లుండి అవుతున్నారు, 3 రోజులు లేదు కదా. రేపు ఎన్ని గంటలు బయలుదేరుతావు అక్కడ? మీరు ఫస్ట్ చెప్తే కదండి సార్ నేను ఎందుకు ఏంటని ప్రిపేర్ అవ్వాలి కదండి సార్. నువ్వు ఎగ్జామ్ ప్రిపేర్ అవ్వక్కర్లేదు, ఓకేనా? నువ్వు వస్తే నేను చెప్తాను. వస్తే ఎలా సార్ చెప్తారు? ఫస్ట్ మీరు చెప్పండి, తర్వాత చెప్పండి సార్. ఎందుకు తర్వాత ఏదో ప్రిపేర్ అయ్యి ఏదో చేసి వస్తాను, మీరు ఇప్పుడు చెప్పండి. చెప్పమంటావు అంతేనా? సార్ చెప్పండి. ధైర్యం ఉందా? ఉంది సార్. ఎలా ధైర్యం ఉంది? ఎలా ధైర్యం ఉందంటే మీరు ఫస్ట్ చెప్పండి సార్, ఎలా ధైర్యం ఉందో తెలిసిపోద్ది కదండి సార్. రేపు వస్తే తెలుస్తుంది కదండి సార్ ఎలా ధైర్యం ఉందో. అర్థం కాలేదు సార్, మంచిగా చెప్పండి సార్. తెలుగులో మంచిగా చెప్పండి సార్. తెలుగులో మంచిగా చెప్పండి. మా ఫ్రెండ్స్ అందరూ మెస్కి వెళ్ళారు, ఒక్కదాన్ని రూమ్ లో ఉన్నాను సార్. కరెక్ట్ చూడు, రూమ్ కి గోడలు ఉంటాయి, గోడలకు చెవులు ఉంటాయి. అలాంటివి ఏంటి లేదు సార్, ఎగ్జామ్ రేపు లేదు కదా, అందరు పడుకొని ఉన్నారు, అందరు మెస్కి వెళ్ళిపోయి ఉన్నారు. పడుకొని ఉన్నారు కొంతమంది. ఈ రూమ్ లో కాదు, వేరే వాళ్ళ రూమ్ లో అంటున్నాను. ఓకే, స్ట్రైట్, ఓకేనా? సార్. హలో, చెప్పండి సార్. నువ్వంటే ఇష్టం అంతే, అంత మించి. దేనికి ఇష్టం సార్?
అదే రేపు Anyway, రమ్మంటున్నారు కదండి సార్, వస్తే ఏం చేద్దాం అనుకుంటున్నారు? వస్తే యాజ్ యువర్ వేస్. మీరు చెప్తే కదండి సార్ నాకు తెలుస్తుంది. నువ్వు వస్తే కదా మీరు చెప్పండి సార్ 8 ఫస్ట్. సెమిస్టర్స్ ఉంటావు, 8 సెమిస్టర్స్ ఉంటావు. ఓకేనా? ఉంటే ఏమైంది సార్? ఉంటే ఏమైందా? మ్మ్. We travel both. కలిసి ట్రావెల్ చేద్దామని. ఏంటి సార్ మళ్ళీ చెప్పండి. కలిసి ట్రావెల్ చేద్దామని. ఏం చేద్దాం అనుకుంటున్నారు? తిన్నా చెప్పండి సార్. తినగానే చెప్పండి, రేపు వస్తా కదా, వచ్చినప్పుడు చెప్తాను. రేపు వస్తే ఏం లేదు సార్, ఇప్పుడే చెప్పియండి స్ట్రైట్ గా. ఇంక రేపు వస్తే ఏంటి సార్? రేపు వస్తానని చెప్పాను కదండి సార్, చెప్పండి స్ట్రైట్ గా. నేను రేపు టైం వేస్ట్ చేయకుండా, ఓకేనా, ఫేస్ టు ఫేస్ చెప్పేస్తాను. ఏం చెప్పేస్తారు సార్? ఇప్పుడే చెప్పియండి. రేపు ఇప్పుడు చెప్పాను కదా. అదే స్ట్రైట్ గా చెప్పండి సార్, ఏమనుకుంటున్నారు? నీ ఇంట్రెస్ట్ ఏంటి చెప్పు. నా ఇంట్రెస్ట్ కోసం ఏంటి సార్? నా ఇంట్రెస్ట్ ఏం లేదు, మీరు చెప్పండి సార్. మీరు చెప్తే నేను చెప్తాను సార్, అప్పుడు అది చెప్పను. అంతేనా? అంతే సార్. ఐ వాంట్ యూ. దేనికి సార్? స్ట్రైట్ గా చెప్పండి సార్, దేనికి, ఏంటి, ఎలా అని. అది వెంటనే స్ట్రైట్ గా చెప్పలేం కదా. మన జర్నీలో ట్రావెల్ ని బట్టి, ఓకేనా, ఇలా ఉండాలి, ఇలా ఉండాలి, ఒకరి అభిరుచులు ఒకరి అభిరుచులు షేర్ చేసుకుంటాం. దట్స్ ఇట్. అది ప్రొఫెషనల్ గా కావచ్చు, పర్సనల్ గా కావచ్చు, ఎలా అయినా కావచ్చు. ప్రొఫెషనల్ అంటే ప్రొఫెషనల్ ఆర్ పర్సనల్ మ్యూచువల్. అది రేపు ఎన్ని గంటలకు వస్తున్నావో చెప్తే రిసీవ్ చేసుకుంటాను. చెప్పాడు కదా నాన్న ఓపెన్ గా, ఇంకే చెప్తాడు చెప్పు. ఏంటి సార్? రేపు ఎన్ని గంటలకు వస్తున్నావో చెప్తే రిసీవ్ చేసుకుంటాను అంటాను. కాంప్లెక్స్ దగ్గర. ఎక్కడికి సార్ రావాలి? శ్రీకాకుళం. ఎక్కడికి వెళ్తాము? మా ఇంటికి. ఎందుకు సార్? అదే వచ్చాక అది యువర్ విష్, అది ఓకేనా. మీరు చెప్పండి సార్ ఫస్ట్. నా విషయం నా విషయం, మీ ఉద్దేశం ఏంటో చెప్పండి సార్ సరిగ్గా. ఇవన్నీ ఎందుకు? నీ చెప్పు. నేను ఇప్పుడు ఏమీ లేదు చెప్పాను. ఫస్ట్ మీరు చెప్తేనే నేను చెప్తాను సార్. మీరు చెప్పిన దాన్ని బట్టి నేను చెప్తాను. నేను ఇప్పుడే చెప్పాను కదా, ఐ వాంట్ యూ అని. పోయిందా? వాంట్ యూ అంటున్నాడు, ఇంకే తెలుగులో ఇంగ్లీష్ లో హలో సార్. చెప్పు. జోక్లు ఎందుకు? నువ్వు గడిగడికి సార్ సార్ అని అంటుంటే పక్కన వాళ్ళు ఎవరైనా సార్తో మాట్లాడుతుందో అనుకుంటారు. ఏంటి సార్? గడిగడికి సర్వ అంటుంటే ఆ పక్కన ఉన్న వాళ్ళు ఎవరో సార్తో మాట్లాడుతుందో అనుకుంటారు. మరి ఏమని పిలాలి సార్? ఇంకోలా పిలు. ఇంకోలా అంటే అండి అని పిలు. అండి అని పిలు. చెప్పు. సార్ నేను ఎప్పుడైనా అలా మాట్లాడితే మా క్లాసులో ఏమైనా అనుకుంటే మరి? క్లాసులో ఎవరు అనుకుంటారనా? ఎందుకు అనుకోరు సార్? ఎందుకు అనుకుంటారు? ఎందుకు అనుకోరు సార్?
సరే ఈరోజు ఎగ్జామ్ ఎలా రాశారు అయితే మీ వాళ్ళంతా? బాగానే రాశాను కానీ సార్ మరి ఇంటికి వెళ్ళాక ఏం చేద్దాం అనుకుంటున్నారు? మిగతా బ్యాచ్ వాళ్ళు మిగతా బ్యాచ్ వాళ్ళు అంటే మిగతా రూమ్స్ లో ఉన్నందరూ బాగా రాశారా? రాశారు సార్, అందరూ నాలానే రాశారు సార్, దానికి మించి ఎవరేం రాయలేదు. అవునా? యాక్చువల్గా ఇందాక మాస్టర్ వచ్చారు, ప్రిన్సిపల్ గారు వచ్చి లెటర్ తయారు చేసి సంతకాలు పెట్టించి సోమవారం సెలవు పెట్టించారు. యాక్చువల్లీ మంగళవారం నుంచి ల్యాబ్స్ ఉండాల్సింది, మళ్ళీ అది బుధవారం పోస్ట్పోన్ అయినట్టుంది. నాలుగేలా చెప్తే ఏంటి ఈరోజు మెస్ లో ఏంటి పెట్టారు? మెస్ లో ఏంటి పెట్టారా? నేను వెళ్ళలేదు సార్, నా ఫ్రెండ్స్ వెళ్ళారు, ఇంకా రాలేదు. అయిపోదా మెస్? మెస్ అయిపోదా? ఏంటి సార్ మెస్ అయిపోదా? చెప్పడం అడగడం మర్చిపోయాను. ఇందాక క్లాస్ లో మేడం ఫిజిక్స్ సార్ ఎవరది అరుణ మేడం సీరియస్ అయ్యారు కదా, ఎవరది ప్రమోద్ పైన. ఏంటి ఇష్యూ, ఏం జరిగింది అసలు? నాకు తెలియదు సార్. కానీ ఎందుకు అబ్బాయిని టార్గెట్ చేశారు? నాకు తెలుసు సార్, ఏమో మరి. ఏదో ఆన్లైన్ లో ఏదో అయింది, రెస్పెక్ట్ ఇవ్వలేదు అని నాకు ఎక్కడ ఏదో అడిగారు. అడిగితే ప్రమోద్ ఉన్నాడు కదా సిఆర్, అబ్బాయిని ఇచ్చేయండి అని అంటాను, వాడు పెద్ద ఏదో అన్నారు. అన్న తర్వాత నేను సైలెంట్ అయిపోయాను. తర్వాత మళ్ళీ నేను అక్కడికి క్లాస్కి వచ్చేసరికి వాళ్ళు వేరే వచ్చి మేడం వచ్చి ఆ ఒక్కరోజు ఇద్దరు కూడా ఫిజిక్స్ సార్ ఆయన వచ్చి కొంచెం టార్గెట్ చేస్తారు. కొంచెం అది బాధపడ్డాడు. ఏంటి విషయం అనేది తెలియలేదు. మరి మీరు అంటున్నారు కదా ఇప్పుడు ఆన్లైన్ లో మీరు అప్పుడు ఉన్నారు కదా మీరు అందరూ ఆన్లైన్ లో? ఉన్నాం సార్. ఆ ఇష్యూ జరిగినప్పుడైతే నేను లేను సార్, కెమిస్ట్రీ క్లాసులకు అంతగా ఏం అటెండ్ కాలేదు. సార్ ముందు చెప్పండి సార్, రేపు ఏం చేద్దాం అనుకుంటున్నారు ఏంటి అని. ఏం చేయడం నీకు పిచ్చా నాన్న, ఎందుకు అలాగ అడిగిస్తున్నాడు? ఆల్రెడీ చెప్పాడు కదా నేను బ్యాడ్ అయిపోతున్నాడు దృష్టిలో. అలాగా ఇప్పుడు ఈ రికార్డ్ లో కూడా మొత్తం నాదే బ్యాడ్ వస్తుంది కదా నాన్న. కానీ ఇక్కడ రికార్డ్ చేస్తున్నాము ఫోన్ లో. చెప్పండి సార్, ఇంకేంటి? చెప్పాలి. నన్ను ఇప్పుడు అడగనా, ఎందుకు నడగా? నేను టార్గెట్ చేశానా మరి సార్? టార్గెట్ కాదు, నువ్వేంటి టార్గెట్ అవుతావు మరి? స్మార్ట్ గర్ల్ టార్గెట్ ఏంటి? టార్గెట్ అంటే ఏంటంటే, టార్గెట్ అంటే ఏ విషయంలోనైనా టార్గెట్ అనొచ్చు సార్. అలా కాదు. అలాగేలా కాదు సార్, ఎందుకు నేనే? అలాగేం కాదు సార్, ఎందుకు నేనే, వేరే ఎవ్వరు లేరా? ఏ రకమైన అభిమానం చూపించినా సరే ఓకేనా, అది టార్గెట్ అవ్వదు. అభిమానం కాకుండా సార్, ఇది అభిమానమా చేస్తారు సార్? ఇది అభిమానమా? మీరే చెప్పండి, ఇది అభిమానమా కాదా? ఇది అభిమానమా సార్? సార్ లేదు, ఇంకా ట్రైన్ లేదు. 9 హలో, ఒక్క హాఫ్ అన్ అవర్ తర్వాత మళ్ళీ. వద్దు సార్, ఇప్పుడే మాట్లాడండి. హలో
సార్ ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత చేయమని. లేదు సార్, ఇప్పుడే మాట్లాడండి, ఎవరొద్దు. సరే సరే ఓకే, సార్ వచ్చారు. బా, ఏం ప్రొఫెసర్ అయ్యా నువ్వు. నిజంగా ఈ ఆడియో పూర్తిగా మీకు వినిపించడంలో ఒకే ఒక్క ఉద్దేశం, ఎంత పరికిమాలోనంటే వీడు 8 సెమిస్టర్స్ ఉంటావు, కలిసి ట్రావెల్ చేద్దామంట. ఏడికి ట్రావెల్ చేద్దాం, ఇఫ్ పాసిబుల్ మా ప్రతినిధి నాయుడు కూడా రిక్వెస్ట్ చేస్తాను, ఒక్కసారి నెంబర్ కూడా తెలుసుకోండి. ఆయన ట్రావెల్ చేద్దాం అంటాడు, మరి ఎక్కడ ట్రావెల్ చేస్తాడో, ఎలా ట్రావెల్ చేస్తాడో, ఆయన ట్రావెలింగ్ డీటెయిల్స్ ఏంటి, ట్రావెల్ ఏజెన్సీయా నిజంగా పాపం మా అమ్మాయి కూడా పక్కన వాళ్ళ ఫ్రెండ్స్తో ఆడియోలో అర్థమవుతోంది. పాపం వాళ్ళంతా ఆ అమ్మాయి ధైర్యం చెప్తూ వాడు ఏం మాట్లాడుతున్నాడు, వాడి బండారాన్ని బయటపెట్టడం కోసమే వాళ్ళంతా కూడా ఈ ఆడియోని రికార్డ్ చేశారు. ట్రావెల్ చేద్దాం, 8 సెమిస్టర్స్ ఉంటావు కదా, ఐ వాంట్ యూ అంటే, ఐ ప్యాషన్ ఆన్ యూ. నీ ఇంగ్లీష్ తగలెట్ట, ఏమి ఇంగ్లీషు, నువ్వేంది ప్రొఫెసర్ రా నాయన, ప్రొఫెసర్ అక్కడ ఆ పిల్లలకి చక్కనటువంటి ఆ ఇంగ్లీష్ ప్రొఫెషన్స్ నేర్పించు, కానీ ఐ వాంట్ యూ, ఐ ప్యాషన్ యూ అంట. నిజంగా ఈ వీడియో నీ వరకు వస్తే దయచేసి నా ఉద్యోగాన్ని రిజైన్ చేసి ఏదైనా కాయ కష్టం చేసి ఏమంటారు ఊర్లలో అగ్రికల్చర్ పనులలో పొలాల దిగి అలాంటి కష్టం కావాలి నీకు. మొత్తం నీ బలుపు నీ మదం మొత్తం వంగాలి, నీ ఒళ్ళు మీదటువంటి ఆ కొవ్వంతా రాలిపోవాలి. అట్ ది సేమ్ టైం ఇంతలా జరుగుతున్నా, ఇది కంప్లైంట్ వరకు వెళ్ళినా, యూనివర్సిటీ అడ్మినిస్ట్రేషన్ వరకు వెళ్ళినా కూడా దాన్ని కప్పిపెట్టే ప్రయత్నం చేశారు చూసారా, వాళ్ళను కూడా డెఫినెట్గా శిక్షించాలి. ఇఫ్ ఇట్ ఆల్ దేర్ ఈ వీడియో కనుక సంబంధిత శాఖ మంత్రి వరకు వెళ్తే, నారా లోకేష్ గారి వరకు వెళ్తే డెఫినెట్గా యూనివర్సిటీలో పూర్తి ప్రక్షాళన చేయాల్సిన అవసరం ఉంది. చూడండి ఎలా మాట్లాడుతున్నాడు ఆయన. ఆడియో మొత్తం కూడా వింటే ఎంత అసభ్యంగా ఐ వాంట్ యూ, విద్యార్థులతో, నీ కూతురు వయసో లేకపోతే నీ ఇంట్లో మీ చెల్లి వయసో బిడ్డ వయసు అయ్యేటువంటి ఆ పిల్లతో పట్టుకొని ఐ వాంట్ యూ, ఐ ప్యాషన్ యూ అంటావా? నీకు ఎంత మదముడు కొట్టుకుంటావు అంటే ఈ ఆడియో అర్థమవుతుంది. ఎంత ఏం పనిలేదానికి. వాడు నాకు తెలిసి స్టాఫ్ రూమ్లో ఆన్లైన్లో కూర్చుని మాట్లాడుతున్నట్టున్నాడు. ఏం పనిలేదానికి. 16 నిమిషాల ఆడియో మొత్తం కూడా ఇదే బాట. ఐ వాంట్ యూ, ఇంటికి రా, నేను రిసీవ్ చేసుకుంటా. ఇంటికి రావాలి, అడ్రస్ పెట్టు, ఇంటికి రావాలనా? ఈ పనికి మాలోడి ఆడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇలాంటి వాళ్ళు ఎలా శిక్షించాలి, ఎటువంటి శిక్షలు వేయాలి, మీరు కామెంట్ చేయండి. చిన్న చిన్న ఆనందాలు 35 ఏళ్లుగా నా జీవితంలో లేవు. 35 ఏళ్లుగా నేను డైపర్లలో బ్రతికాను. 6 సెంటీమీటర్ల ఫిస్టులా నా మూత్రాశయంలో లీకు కారణమైంది. ఎవరూ నాకు సహాయం చేయలేకపోయారు. AINUలో వైద్యులను కలిసే వరకు. అక్కడ వారు రోబోటిక్ శస్త్రచికిత్సతో నాకు పరిష్కారం ఇచ్చారు. వారు నా ఆత్మవిశ్వాసాన్ని కూడా తిరిగిచ్చారు. Precision care makes it possible. The Center for Robotic Surgery at AINU